ఈ పాట 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రాసినటువంటి పాట. వారంతా కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై 100కు 100% రిజల్ట్ను సాధించాలని చెప్పి ఆశిస్తున్నాను. ఆ పాట వినండి. నిదురలేరా చిన్న చదువుకోరా నాన్న, చదువంటే సరస్వతి, చదవకుంటే అధోగతి. నిదురలేరా చిన్న చదువుకోరా నాన్న, చదువంటే సరస్వతి, చదవకుంటే అధోగతి. 5 గంటలయ్యింది, అల్లారం మోగింది, అమ్మ లేచి ఇంటి పనులన్నీ చేస్తుంది. 5 గంటలయ్యింది, అల్లారం మోగింది, అమ్మ లేచి ఇంటి పనులన్నీ చేస్తుంది. అన్న లేవలేదని ఆదమరచి నిదరోక, నిదురలేరా చిన్న చదువుకోరా నాన్న, చదువంటే సరస్వతి, చదవకుంటే అధోగతి. తెలుగు భాషేయంటూ తేలికగా తీసుకోక, 20 మార్కులైతే చాలని హిందీని ఈజీగా భావించక, తెలుగు భాషేయంటూ తేలికగా తీసుకోక, 20 మార్కులైతే చాలని హిందీని ఈజీగా భావించక, ఆంగ్ల భాషయంటూ ఆందోళన చెందకుండా, ఆంగ్ల భాషయంటూ ఆందోళన చెందకుండా, ఆటపాటలలాగే అభ్యసనం చేయాలి. ఆటపాటలలాగే అభ్యసనం చేయాలి. నిదురలేరా చిన్న చదువుకోరా నాన్న, చదువంటే సరస్వతి, చదవకుంటే అధోగతి. గణిత శాస్త్రమని చెప్పి గాబరా పడబోకు, సామాన్య శాస్త్రమని సందేహించకు. గణిత శాస్త్రమని చెప్పి గాబరా పడబోకు, సామాన్య శాస్త్రమని సందేహించకు. సాంఘిక శాస్త్రమని సాధారణంగా చదవకుండా, సాంఘిక శాస్త్రమని సాధారణంగా చదవకుండా, అన్ని విషయాలలో 100 మార్కులు తెచ్చుకోవాలి. అన్ని విషయాలలో 100 మార్కులు తెచ్చుకోవాలి. నిదురలేరా చిన్న చదువుకోరా నాన్న, చదువంటే సరస్వతి, చదవకుంటే అధోగతి. చదువు రాని వాళ్ళను చులకనగా చూడకుండా, ఇంట్రెస్టును బట్టి విద్యను నేర్పించాలి. చదువు రాని వాళ్ళను చులకనగా చూడకుండా, ఇంట్రెస్టును బట్టి విద్యను నేర్పించాలి. సి గ్రేడు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సి గ్రేడు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చదువేరా అన్నిటికీ మూలం, చదవకుంటే నీ భవితే శూన్యం. చదువేరా అన్నిటికీ మూలం, చదవకుంటే నీ భవితే శూన్యం. నిదురలేరా చిన్న చదువుకోరా నాన్న, చదువంటే సరస్వతి, చదవకుంటే అధోగతి. నిదురలేరా చిన్న చదువుకోరా నాన్న.